హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ పికిల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈరోజు మేమైతే ఇంట్లో చికెన్ పికిల్ని తయారు చేసాము. ముందుగా చికెన్ తీసుకొని బాగా వాష్ చేసి అందులో కొంచెం పసుపు, ఉప్పు, కొంచెం నూనె వేసి బాగా కలబెట్టాలి. కలబెట్టిన తర్వాత మూత పెట్టి కొంచెం సేపు దాన్ని మ్యాగ్నేట్ చేయాలి. అలా నానబెట్టడం వల్ల ఉప్పు, పసుపు దానికి బాగా పడుతుంది. మ్యాగ్నేట్ అయిన చికెన్ని పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టాలి. చికెన్ కాబట్టి చికెన్లో నీళ్లు ఊరుతూ ఉంటాయి. నీళ్ళు ఊరే కొద్ది బాగా కలబెట్టుకొని నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు కలబెట్టుకోవాలి. ఇది ఉడికేలోపు మనం మసాలా రెడీ చేసుకుందాం. వీడియోలో చూపిస్తున్న మసాలా దినుసులన్నీ వేసుకొని బాగా వేయించుకొని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది పొడి చేసుకునే లోపు చికెన్లో నీళ్ళన్నీ ఇంకిపోయి చికెన్ కూడా బాగా ఉడికిపోయి ఉంటుంది. ఈ చికెన్ తీసి పక్కన పెట్టుకొని పొయ్యి మీద బాణలి పెట్టి నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న నూనెలో ఈ ఉడకబెట్టుకున్న చికెన్ వేసి బాగా కలుపుకోవాలి. బాగా వేయించుకోవాలి. ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇది పికిల్ కోసం కాబట్టి మనం ఎక్కువ వేరుశనగ నూనెనే వాడాలి. వేరే మనం కూరల్లో వాడే నూనె వాడితే పికిల్ పాడైపోతుంది. కాబట్టి వేరుశనగ నూనె అయితే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. కాబట్టి వేరుశనగ నూనె వేసుకొని బాగా వేపుకోవాలి. బాగా వేగిన చికెన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా కలపెట్టాలి. పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా వేపి పెట్టుకున్న చికెన్ని ఆ నూనెలో వేసి బాగా వేయించుకోవాలి. బాగా అల్లం వెల్లుల్లి ముద్ద, మసాలా ఆ చికెన్కి బాగా పట్టేలా కలపెట్టుకోవాలి. కలపెట్టుకున్న తర్వాత బాగా వేపుకొని స్టవ్ కట్టేసి అదే నూనెలో ఇప్పుడు రుచికి సరిపడా కారం, ఉప్పు, ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాంట్లో కొన్ని తెల్లగడ్డలు కూడా వేసి బాగా చల్లారనివ్వాలి. బాగా కలుపుకొని ఆ తర్వాత చల్లారనిచ్చుకోవాలి. చల్లారిన తర్వాత దాంట్లో కొంచెం నిమ్మరసం వేసి బాగా కలపాలి. బాగా కలుపుకున్న తర్వాత దాన్ని జాడీలో కానీ గాలి తగలని డబ్బాలో కానీ స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకున్న తర్వాత 3 నుంచి 4 రోజుల వరకు ఊరబెట్టాలి. 3 నుంచి 4 రోజులు ఊరబెట్టుకుంటే చికెన్ ముక్కకి ఉప్పు, కారం బాగా పడుతుంది. ఆ తర్వాత వేడివేడి అన్నంలో ఈ పికిల్ వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంతేనండి వీడియో. నా వీడియో చివరి వరకు చూసినందుకు అందరికీ థ్యాంక్స్. అలాగే వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోకి లైక్ చేసి నా వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్.